ఆశా వర్కర్లు సైతం మాకు వేతనం పెంచాలని చెప్పి ధర్నా చౌక్ వద్ద ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకుందాం. చెప్పండి మీకు అసలు మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం ఏంటండి, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, ఏఎన్సీ టార్గెట్ తీసేయాలి. ఇప్పుడు ఎంత ఉంది మీ వేతనం? ఎంత ఉంది? ఎంత కావాలని డిమాండ్ చేస్తారు? 750 ఉందండి. మేము 26,000కి కూర్చున్నాము. ఫిక్స్డ్ వేతనం వాళ్ళు 16 చేసినా పర్వాలేదు, ఫిక్స్డ్ చేయండి. ఇది మాకు టార్గెట్. ఇది మాకు గవర్నమెంట్ డెలివరీస్ ఉండాలి, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటేనే మాకు శాలరీ, లేకపోతే అన్ని కట్ 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 చేస్తారు. దానికోసం మాకు ఫిక్స్డ్ వేతనం కావాలండి. అంటే మీకు టైమింగ్స్ కూడా ఉండవని చెప్తున్నారు మీరు. అన్ని డిపార్ట్మెంట్లో మేము రావాలి, ఎనీ టైం రావాలి. 9ంటికి వస్తామండి. ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటే డెలివరీకి గాంధీకి వెళ్ళి నైట్ 12 కానీ 1 కానీ 3 అయినా ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ మార్నింగ్ డ్యూటీ ఎక్కాల్సిందే. మళ్ళీ మీరు ఆ రోజు డ్యూటీ రాకుంటే ఎట్లా పరిస్థితి? మరి డ్యూటీ రాకపోతే యాబ్సెంట్ పడుతుంది. యాబ్సెంట్ జీతం అట్లా కూడా కట్ చేసే ఛాన్సెస్ ఉంది. మేము వచ్చి మీరు గవర్నమెంట్కి ఇప్పుడు ఎంతవరకు ఎప్పుడైనా రిప్రజెంటేషన్ ఇవ్వడం అట్లాంటివి జరిగిందా? గవర్నమెంట్కి రిప్లై ఇవ్వలేదండి. ఇంకొకటి ప్రెగ్నెంట్ వాళ్ళ కోసం కూడా వచ్చామండి. అప్పుడు డెలివరీ అయితే గవర్నమెంట్లో పాప అయితే 13,000 ఇచ్చారు, బాబు అయితే 12,000 ఇచ్చారు. మళ్ళీ కేసీఆర్ కిట్ ఇచ్చారు, న్యూట్రిషన్ ఫిట్ ఇచ్చారు. ఇప్పుడు ఏవి లేవండి. అన్నీ కావాలి. ప్రభుత్వాన్ని కోరేది అది. మేము ఇప్పుడు సామాన్యులకి ఎలాంటి బెనిఫిట్ లేదు. గవర్నమెంట్ డెలివరీస్కైనా కానీ దేనికైనా కానీ ఏం బెనిఫిట్ లేదు. ఇటు మాకు కూడా ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్నాం, కనీసం వేతనం కూడా కరెక్ట్గా లేదు. మాకు ఫిక్స్డ్ కావాలి. అందులో ఈఎస్ఐ, పిఎఫ్ ఇవి కూడా కావాలండి. అన్నిటికీ సీఎం కానీ ఎవరైనా స్పందించి మమ్మల్ని ముందు నడపండి. ఇలా చేస్తే మేము ముందు పని చేయడానికి ముందు సాగుతాం. దానిలో భాగంగా ఏఎన్ఎంలు కూడా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు కూడా వచ్చారు. ఏఎన్ఎంలో కనీసం వాళ్ళకు వేతన సవరణ లేదు, తమకు రెగ్యులరైజ్ చేయాలని కూడా వాళ్ళు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఏఎన్ఎంలు ఉన్నారు. చెప్పండి మేడం, అసలు మీ సమస్యలు ఏంటి? అసలు అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నా. గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అప్పటి నుంచి చాలా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాం. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సెంటర్లో అకామిడేషన్ లేదు, సరిగా రెంట్లు లేవు, జీతాలు పెంచటం లేదు, మాకు వచ్చే రేషన్ సరిపోవటం లేదు, మాకు కూరగాయల ఖర్చులు కూడా సరిపోవటం లేదు. అన్ని విధాలు చాలా బాధ. పనికి తగ్గ వేతనం లేదు, ఆయాలు లేరు, టీచర్లు లేరు, ఆయాలను ఇస్తలేరు. మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయే దశకు వచ్చినారు. ముసలమ్మలు వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చచ్చిపోతారా, వాళ్ళు చచ్చినాక ఇస్తారా కూడా తెలుస్తలేదు. ఇస్తామంటున్నారు, ఇంకా ఇస్తలేరు. మెయిన్ రెంట్స్ సకాలంలో పడట్లేవు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మాకు పిల్లలు స్ట్రెంత్ పెంచమంటున్నారు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా చేయలేని పక్షంలో రిజైన్ ఇచ్చేయండి మీకు చేత కాకపోతే అని మాట్లాడుతున్నారు. 35 ఏళ్ళ నుంచి పని చేసుకుంటూ రిజైన్ ఇచ్చేయమంటాం. ఏమాత్రం ఇది న్యాయం అనేది కూడా మేము అడుగుదామని దీని పూర్వకంగా మేము కూడా కదిలొచ్చినాం అందరము. కంపల్సరీ మా సమస్యలన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని మాట్లాడుతున్నాము. నా ఒక్క సమస్య కాదండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంగన్వాడీ టీచర్స్ అంటే అసలు ఏంటి, గొడ్డు చాకిరి తప్పితే వాళ్ళకొక లైఫ్ లేదు, వాళ్ళకొక జీవితం లేదు, వాళ్ళకు కుటుంబము లేదు. ఏది లేకుండా 24 అవర్స్ అంకితమై చేయాలి. మీరేం చేస్తున్నారమ్మా అంటారు. ఒక్కరోజు సెంటర్ నడిపించగలరు, రోజు వచ్చి 30 రోజులు నెలలో నడిపించమనండి, వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా ఫేస్ చేస్తున్నాం, ఎట్లా పిల్లలను కాపాడుతున్నాము. ఆ వచ్చే సరుకుల్లో నాణ్యత లేదు. నెక్స్ట్ కూరగాయ ఖర్చులకు సరిపోయే బిల్లులు ఇవ్వరు. ఆ ఇచ్చే 2 రూపాయలు 1 రూపాయి మాకు దేనికి వస్తాయి? ముఖ్యంగా రెంట్స్ చాలా ప్రాబ్లం అవుతుందండి. సంవత్సరానికి 8 నెలలకు ఒకసారి వేస్తున్నారు, అది కూడా చాలా కష్టమవుతుంది. మాకు అసలు జీతాలు అనేవి దేనికి సరిపోవండి, దేనికి సరిపోవాలి. ఇచ్చేది ఒట్టి చాకిరి, వెట్టి చాకిరి. మీకు ఇష్టం ఉండే చెయ్యండి, లేకపోతే మానండి అంటున్నారు. మానుకుంటే మేమేదో చిన్న సన్న ఇంట్లో మా మీద కొంచెం ఓపు పెట్టుకొని బతికే వాళ్ళం ఉన్నాం. వాటి కోసం పడి ఇది చేయాల్సిందే తప్పితే వేరే ఏం లేదు. కాబట్టి మా సమస్యలు మీ ద్వారా కూడా ప్రభుత్వానికి కాస్త తెలియజేస్తారని కూడా మేము అందరం ఇక్కడికి వచ్చినాం. చాలా ధన్యవాదాలండి. ఖచ్చితంగా మేమందరము దీనికి ఒప్పుకోము. ఇంకా ముందు కూడా ఇట్లా ఏదైనా జరిగితే మాత్రం కంపల్సరీ. మెయిన్ ఇంకోటి ముఖ్య విషయం అండి, ఫోన్ యాప్స్ అండి. 2 యాప్ల్లో అటెండెన్స్, 2 యాప్ల్లో ఒక యాపే కావాలి. సిమ్ములు ఇచ్చారు, ఫోన్లు ఇస్తలేరు, ఫోన్లు పనిచేస్తలేవు. ఫోన్లు పని చేయనప్పుడు మేము ఎట్లా ఇస్తాము? అది కూడా చాలా ప్రాబ్లం ఉంది. మమ్మల్ని చాలా సతాయిస్తున్నారు. ఆన్లైన్ వర్క్ అంటున్నారు. ఈ ఆన్లైన్ వర్క్ కూడా మా వల్ల అయితే లేదు, మేము చేయలేకపోతున్నాం. చేయలేకపోతే రిజైన్, ఆ రిజైన్ అన్న మాట వస్తున్నది. తగ్గ వేతనం ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎంత పని చెప్పినా చేస్తామండి. మాకైతే వేతనం మాత్రం చాలా తక్కువ ఉంది. రెంట్స్ అయితే 10 నెలల నుండి అసలు రెంట్సే లేవు.
మరి మేము రెంట్స్ రెంట్స్ ఎవరు కడుతున్నామా 10 లక్షలు రెంట్స్ లేమంటున్నారు. మేమే కట్టుకుంటున్నాము. వానర్స్ ఖాళీ చేయమంటున్నారు. అది కూడా మేము ఖాళీ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. కానీ ఇదిగో అదిగో అని మేమే బతిమలాడుకుని వానర్స్ని మేము ఇంకా నడిపిస్తున్నాం. మా పిల్లల కోసం, మా బస్తీల కోసం మేము పోరాడుతుంటే మాకు జీతాలు లేకోకుండా, రెంటలు లేకోకుండా మేము ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలి అంగన్వాడీలో? అదొక్కటి మీ ద్వారా మా ప్రభుత్వానికి మనం చేస్తున్నాం. జీతం వచ్చినా కూడా సార్ అన్నిటికీ రెంట్కి పోతున్నాయి, గ్యాస్కి పోతున్నది, కూరగాయలకు పోతున్నాయి, అన్నిటికీ మాకు వచ్చేది ఏం లేదాడ. 13,000 వచ్చినా కూడా అన్నిటికీ అక్కడే అయిపోతాం. మాకు చేతికి అసలు అందట్లే. మేము చేసి కూడా లాభం ఏముంది సార్? మాకైతే జీతాలు అయితే పెంచాలి సార్ మాకు.